దయచేసి అమౌంట్ బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్ ఖర్చు దయచేసి మీరు వేరే అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఖర్చు పెట్టినటువంటి బిల్ నోట్ చేసుకోండి. ఓర్కల్ అండ్ పానీ మేము అన్వర్ భాష అండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా శాండ్ పెండింగ్ వచ్చేసి 2 శ్రీశైలం 1 అండ్ ఆస్పర్. ఇది మనకు ఇప్పుడు ఈ వెబ్ఎక్స్ ప్లాట్ఫామ్ యొక్క. అందరికీ నమస్కారం అండి. నేను సాయిరామ్, డిఓ కర్నూలు. ముఖ్యంగా మనకి 2 నవంబర్ నుంచి ఈ 9th and 10th క్లాసెస్ మనం అన్ని మేనేజ్మెంట్స్లోనూ ఓపెన్ చేసి రన్ చేసిన పరిస్థితి ఉన్నది. అట్లాగే మనం 8th క్లాసు 23rd నవంబర్ నుంచి రన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు 14th డిసెంబర్ నుంచి 7th క్లాస్ను కూడా మనం పిల్లల్ని స్కూల్స్కి తీసుకుని వచ్చి వాళ్ళకి అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో దాని ప్రకారం వాళ్ళకి విద్యాబోధన చేయడానికి కోవిడ్-19 నామ్స్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని క్లాస్ రూమ్కి 16 నుంచి 18 మంది వరకు అలౌ చేస్తూ మరి ఎక్కడా కూడా ఎండిఎం వర్కర్స్ విషయంలో కానీ, టీచర్స్, నాన్ టీచింగ్ అండ్ స్టూడెంట్స్ విషయంలో కానీ, వాళ్ళ మొబిలిటీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన అంశాల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళకి కోవిడ్-19 పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని సోషల్ డిస్టెన్సింగ్ 6 feet కానివ్వండి, అట్లాగే హ్యాండ్ శానిటైజేషన్ కానివ్వండి, స్కూల్ ప్రెమిసెస్ శానిటైజేషన్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా అన్ని కఠిన చర్యలు కూడా ప్రాంప్ట్గా తీసుకుంటూ ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దానికి సంబంధించినటువంటి భరోసాని ప్రతి తల్లిదండ్రులకి కూడా గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉపాధ్యాయుల ద్వారా వాళ్ళందరికీ కూడా సెన్సిటైజ్ చేసి సజావుగా ఈ తరగతులు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇటీవల రేగడిగూడూరులో ఒక 7 మంది పిల్లలకి కోవిడ్-19 పాజిటివ్ కేసెస్ రిజిస్టర్ అయిన సందర్భంలో వాళ్ళు స్థానికంగా మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి జాతరలో పాల్గొని బంధువుల ఇంటికి వెళ్ళి రావడం వల్ల వాళ్ళకి ఆ కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే వెంటనే నెక్స్ట్ డే మా నోటీస్కి వచ్చిన తక్షణం ఆ స్కూల్కి వెళ్ళి ఆ లోకల్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్స్ ద్వారా ఆ స్కూల్ని 1 week క్లోజ్ చేయించి మేము డైలీ శానిటైజ్ చేయించి టీచర్స్కి, ఎండిఎం వర్కర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ పిల్లలందరికీ కూడా టెస్టులు చేయించడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి పాజిటివ్ రిపోర్ట్స్ కూడా ఏమీ రాలేదు ఎక్సెప్ట్ ఈ 7 candidatesకి. వాళ్ళు కూడా దే ఆర్ ట్రీటెడ్ వెల్ అండ్ దే ఆర్ నౌ అటెండింగ్ టు ద స్కూల్స్. ఈ కోవిడ్-19 పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు అందరికీ తగిన సూచనలు జారీ చేస్తూ ఇన్ కోఆర్డినేషన్ విత్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూ పాఠశాలలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను.